హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన భీమవరం పక్కన ఒక చిన్న పల్లెటూరు అయితే వెళ్ళాము. సో వెళ్తుంటే వెళ్ళే దారిలో చూడండి ఎంత బ్యూటిఫుల్ గా అయితే ఉందో పచ్చదనంతో. సో ఇక్కడ అన్ని మొత్తం వరి పొలాలు ఎక్కువగా ఉన్నాయి, చూడడానికి చాలా అందంగా అయితే ఉంది. సో ఈ ఊర్లో ఇంకా కొన్ని మంచి మంచి లొకేషన్స్ కూడా అయితే ఉన్నాయి, అవి కూడా మీకు అయితే చూపిస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక్కడ చూడండి గైస్ ఎన్ని గొర్రెలు అయితే ఉన్నాయో. మనకైతే వెళ్ళేటప్పుడు కనిపించే ఇవన్నీ చాలా గొర్రెలు అయితే ఉన్నాయి. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ కనిపించేవన్నీ వరి పొలాలు, తాటి చెట్లు, కొబ్బరి చెట్లు ఇలా అయితే ఉన్నాయి. మొత్తం చాలా అందంగా ఉంది చూడడానికి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా పొలంలో, దాన్ని పల్లెటూరులో అయితే కిచ్చి ట్రాక్టర్ అని పిలుస్తారు. సో మీరేమని పిలుస్తారో కింద కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి గైస్ ఎన్ని గేదెలు అయితే ఉన్నాయో. ఇది పల్లెటూరు కాబట్టి ఇలా చాలా గేదెలు, ఆవులు కనిపిస్తూ ఉంటాయి. సో మీలో ఎంతమంది పల్లెటూరు వాళ్ళు ఉన్నారో, అలాగే పల్లెటూరు అంటే ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమందికి ఇష్టమో పల్లెటూరు అంటే. సో ఈ బాబాయ్ వాళ్ళు అయితే గేదెల్ని వాష్ చేయడానికి ఈ కాలంలోకి తీసుకొచ్చారు. సో మనకైతే హాయ్ చెప్పారు చూడండి. సో వీళ్ళు కూడా ఇక్కడ పల్లెటూరు వాళ్ళే. సో ఫ్రెండ్స్, ఇంకా మన బాబాయ్ వాళ్ళకి హాయ్ చెప్పి అక్కడి నుంచి అయితే వచ్చేసాం. వెళ్ళేదారిలో ఇలా పెంకుటిల్లు అయితే కనిపించాయి. సో ఇవి చాలా కాలం నాటి పెంకుటిల్లు లాగా అయితే ఉన్నాయి చూడండి. సో ఫ్రెండ్స్, ఇంకా మనం కొంచెం ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత కొన్ని టెంపుల్స్ కూడా అయితే మనకి కనిపించాయి. సో ఈ టెంపుల్స్ అన్ని మెయిన్ రోడ్ పక్కనే ఉన్నాయి. సో మీకు ఇందాక కిచ్చి ట్రాక్టర్ అని చెప్పాను కదా. సో పొలం దున్నిన తర్వాత వాటికైతే మట్టి పట్టేసినట్టుంది, వాళ్ళైతే క్లీన్ చేసుకుంటున్నారు. అక్కడ ఇటువైపు ఎక్కువగా ఇవే యూజ్ చేస్తున్నారు పొలం దున్నుకోవడానికి. ఇక్కడ చూడండి దూరంగా ఒక పెద్ద ట్రాక్టర్ కూడా అయితే ఉంది. ఇప్పుడైతే మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి. సో ఫ్రెండ్స్, ఇలా ట్రాక్టర్ పొలం దున్నేటప్పుడు చూడడం అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం చూడడం, అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది, అంత బాగుంటుంది చూడడానికి. సో ఇప్పుడైతే మనం భీమవరంలో ఉన్న బీవీరాజు పార్క్ కి అయితే వెళ్దాం. సో అది కూడా ఈ మధ్యన రీమోల్డింగ్ అయితే చేశారు, చాలా బాగుందంట. ఒకసారి వెళ్ళి విజిట్ చేసి వద్దాం. సో గైస్ ఫైనల్లీ మనం అయితే భీమవరం వచ్చేసాం. ఇప్పుడైతే బీవీరాజు పార్క్ దగ్గరికి అయితే వెళ్దాం. భీమవరం సిటీ అంతా చూసుకుంటూ అయితే వెళ్దాం. ఇప్పుడైతే మనం బీవీరాజు కాలేజ్ రోడ్లో ఉన్నాం. సో గైస్ ఇదే మన భీమవరంలో ఉన్న డిమార్ట్. ఇది వచ్చేసి విష్ణు కాలేజ్ రోడ్లో మెయిన్ రోడ్ పక్కనే ఉంటది. ఇంకొంచెం దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం. సో చూసారు కదా గైస్ భీమవరంలో ఉన్న డిమార్ట్. ఇది వచ్చేసి భీమవరంలో కొత్తగా కట్టిన టన్నల్. ఇది ఇలానే ఇంకో 2 టన్నల్స్ కూడా అటువైపుకి అయితే కట్టారు. సో మనం ఎప్పుడైనా అటువైపు వెళ్తే చూపిస్తాను అవి కూడా. మన భీమవరంలో అతిపెద్ద చర్చ్ ఇదే. సో దీని పేరు వచ్చేసి రూపాంతర దేవాలయం అని పిలుస్తారు. చాలా ఫేమస్ ఇది, చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ చర్చ్ గురించి. సో గైస్ ఇది వచ్చేసి తాలూకా ఆఫీస్ రూట్ అయితే అంటారు. ఇక్కడ ఏంటంటే మొత్తం జ్యువెలరీస్, క్లాత్ స్టోర్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇలా అన్ని దొరుకుతూ ఉంటాయి ఈ రూట్ లో. నైట్ 10 వరకు ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుంది రూట్ లో. సో గైస్ మన భీమవరంలో విశాల్ మార్ట్ కూడా అయితే ఉంది. దీని మీద ఆల్రెడీ మనం ఒక వీడియో కూడా చేసాం. ఎవరైనా చూడకపోతే కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, ఒకసారి అయితే చూడండి. ఇది వచ్చేసి చేపల మార్కెట్.
లోదరన్ హై స్కూల్ గ్రౌండ్ కి ఆపోజిట్ లో అయితే ఉంటది. ఇక్కడ మాక్సిమం నాన్ వెజ్ ఐటమ్స్ A to Z అన్ని దొరుకుతాయి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే లోదరన్ చర్చ్. దీని పక్కనే ఒక పెద్ద హై స్కూల్ గ్రౌండ్ అయితే ఉంటది. సంక్రాంతికి భీమవరంలో ఎగ్జిబిషన్స్ అవి పెడుతూ ఉంటారు కదా, సో అది ఈ గ్రౌండ్ లోనే పెడుతూ ఉంటారు. ఫైనల్లీ మనం అయితే బీవరాజు పార్క్ కి అయితే వచ్చేసాం గైస్. ఒకసారి లోపలికి అయితే వెళ్ళి మొత్తం విజిట్ చేసి చూద్దాం. సో ఫైనల్లీ మనం అయితే లోపలికి వచ్చేసాం గైస్. చూడండి మొత్తం ఇలా అయితే ఉంది. లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ చూడండి డాక్టర్ బీవరాజు మున్సిపల్ పార్క్ అని రాసి ఉంది. ఇక్కడ విష్ణు FM కూడా అయితే ఉంటుంది. స్పీకర్స్ అవి పెట్టారు ఎంటర్టైన్మెంట్ కోసం. సో సాంగ్స్ అవి ప్లే చేస్తారు అనమాట దాంట్లో. సో ఈ పార్క్ ని చాలా బ్యూటిఫుల్ గా అయితే డిజైన్ చేశారు. సో ఈవినింగ్ టైమ్స్ ఇక్కడికైతే చాలా మంది వస్తారు టైం పాస్ కోసం. సో చాలా మంది వాకింగ్ చేసుకునే వాళ్ళు, గేమ్స్ ఆడుకునే వాళ్ళు, ఇలా చాలా మంది అయితే వస్తూ ఉంటారు ఇక్కడికి. సో ఇక్కడ ఒక టీ లీఫ్ కూడా ఉంది గైస్. చూడండి మనమైతే ఇప్పుడైతే వెళ్ళి ఒక కాఫీ అయితే ట్రై చేద్దాం. ఇక్కడ నుంచి అయితే చూడండి మొత్తం క్లియర్గా అయితే కనిపిస్తుంది పార్క్ మొత్తం. సో గైస్ మనం ఆర్డర్ చెప్పిన కాఫీ కూడా అయితే వచ్చేసింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈ పార్క్ లో ఈవినింగ్ టైం ఇలా కాఫీ తాగుతూ కూర్చుంటే చాలా పీస్ఫుల్ గా అయితే ఉంది గైస్. సో ఇక్కడ కాఫీ తాగడానికి సీటింగ్ ప్లేస్ కూడా అయితే ఉంది. ఇలా సింపుల్ గా కూర్చుని వ్యూ ఎంజాయ్ చేస్తూ కాఫీ అయితే తాగొచ్చు. సో ఇంకొంచెం మనం ఫ్రంట్ కి అయితే వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయో. సో గైస్ మీలో మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్లోకి అయితే వస్తుంది. సో మధ్యలో బ్రిడ్జ్ అయితే ఉంది కదా, ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళడానికి ఇటు నుంచి అయితే దారి ఉంది. ఈ చెరువు మధ్యలో శివుని విగ్రహం కూడా అయితే పెట్టారు. సో ఇక్కడ ఇలా చాలా మంది వాళ్ళ పిల్లలతో వచ్చి టైం స్పెండ్ చేస్తూ ఉంటారు ఈవినింగ్ టైమ్స్. సో భీమవరంలో ఇంత మంచి పార్క్ ఉండడం అనేది చాలా మంచి విషయం చెప్పుకోవడానికి. సో గైస్ మనం లాస్ట్ వీడియోలో హైదరాబాద్లో ఉన్న కల్వరి టెంపుల్ గురించి అయితే చేసాం. ఆ వీడియో కూడా కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. సో ఎవరైనా చూడకపోతే ఒకసారి అయితే వెళ్ళి చూడండి. సో ఇది గైస్ ఈ రోజు వీడియో. ఇంతవరకు చూసారంటే మన వీడియో మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.